మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. నిర్గమకాండం 1వ అధ్యాయము 19వ వచనము. హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. ప్రియ దైవజనమా, నిర్గమకాండం బైబిల్ స్టడీలో భాగముగా ఈ మాటను మనము ధ్యానిస్తూ ఉన్నాము. హెబ్రీ స్త్రీల గురించి ఐగుప్తు మంత్రసానులు పలికిన సాక్ష్యము ఇది. హెబ్రీ స్త్రీలు చురుకైన వారు అని వారు ఐగుప్తు రాజు ఎదుట సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, వారు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు అని కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇది ఆ సందర్భంలో వారి శారీరక స్థితిని ఉద్దేశిస్తూ మంత్రసానులు పలికారు. అవును, హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వారని మనము గమనించవచ్చు. శారా జీవితంలో ఆమె 3 మానికల పిండిని పిసికి రొట్టెలు చేసినట్లుగా చూస్తాము. ఆమె క్రింద ఎంతోమంది దాసీలు ఉన్నప్పటికీ తానే స్వయముగా ఆతిథ్యం ఇచ్చినట్లుగా చూస్తాము. రిబ్కా 10 ఒంటెలకు నీళ్లు చేది పోసిన వ్యక్తిగా పరిశుద్ధ గ్రంథంలో మనకు కనపడుతుంది. అవును, వీరు శారీరకముగా చాలా చురుకైన వారు, దృఢమైన వారు. కానీ ఈ మాటను ఆత్మీయముగా మనము ధ్యానిస్తే ఐగుప్తు స్త్రీలు లోకానుసారమైన వారిని సూచిస్తూ ఉన్నారు. హెబ్రీ స్త్రీలు దేవుడు ప్రత్యేకపరచుకున్న వారిని సూచిస్తూ ఉన్నారు. ఆత్మానుసారులుగా జీవించేవారు చురుకుదనము కలిగి ఉండాలి. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 27వ వచనములో మనం చూసినట్లయితే చురుకుగా నుండుట గొప్ప భాగ్యము అని రాయబడి ఉంది. అందరూ ఆ భాగ్యము కలిగి ఉండలేరు. ఐగుప్తు స్త్రీలు ఆ భాగ్యమును కలిగి లేరు, కానీ హెబ్రీ స్త్రీలు కలిగి ఉన్నారు. అలాగే లోకానుసారముగా జీవించేవారు ఆత్మీయముగా చురుకుదనము కలిగి ఉండలేరు. కానీ దేవుని కొరకు ప్రత్యేకపరచుకొని దేవుని సొత్తైన జనముగా ఏర్పాటులో ఉన్న నీవు నేను ఆత్మీయంగా చురుకుదనము కలిగి ఉండాలి. ఆనాడు హెబ్రీ స్త్రీలు చురుకుగా ఉండుట వలన దేవుని ప్రణాళిక, దేవుని వాగ్దాన నెరవేర్పుకు సహకరించారు. ఇశ్రాయేలీలు ఆకాశమందలి నక్షత్రముల వలె విస్తరించుట, ఇసుక రేణువుల వలె విస్తరించుట దేవుని సంకల్పమై ఉన్నది. దాన్ని నెరవేర్పుకు వీరు సహకరించారు. అంత మాత్రమే కాదు, శత్రువు పన్నాగము నెరవేర్చబడకుండా చేయగలిగారు. ప్రియ దైవజనమా, నా జీవితంలో కూడా దేవునికి ఉన్న ప్రణాళిక, దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాలు నెరవేర్చబడాలి అంటే ఆత్మీయ చురుకుదనము మనము కలిగి ఉండాలి. మన జీవితాలలో దేవుని వాగ్దానాలు నెరవేర్చబడకుండా అడ్డుకునే శక్తి ఆత్మీయముగా చురుకుదనము కలిగి ఉంటే మనము పొందగలము. అవును, సుఖాసక్తి, నిద్రాసక్తి, నిర్విచారమైన స్థితి, ఆత్మీయ సోమరితనము ఇవన్నీ దేవుని బిడ్డలకు ఉండకూడని లక్షణాలు. చురుకైన వారమై ప్రార్థన యందు పట్టుదల కలిగి దీవారాత్రము వాక్యమును ధ్యానిస్తూ దేవుని శక్తిని పొందుకొని దేవుని వాగ్దానములు మన జీవితాలలో, మన కుటుంబాలలో, మన సంఘములలో నెరవేర్చబడులాగున అవి నెరవేర్చబడకుండా అడ్డుకుంటున్న శత్రువు పన్నాగమును పటాపంచలు చేయగలిగే వరముగా మనముండాలి. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇంతవరకు నీ ఆత్మీయ జీవితంలో చురుకుదనము లేకుండా నిస్త్రాణముగా ఉన్నట్లయితే ఈ దినం దేవుడి వాక్యము ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. మన హృదయాలను సంధిస్తూ ఉన్నాడు. అనేక వాగ్దానాలు నీ జీవితంలో దేవుడు చేసి ఉన్నాడు, కానీ ఇంతవరకు అవి నీవు స్వతంత్రించుకొనలేకపోవడానికి కారణము ఆత్మీయముగా నీవు చురుకుగా లేకపోవడమే. ఈ దినం ఒక తీర్మానం తీసుకుందాము. దేవుని సన్నిధిలో చురుకైన వారమై ఆత్మీయముగా మన ఎదుట ఉన్న పందెపు రంగములో ఓపికగా పరిగెత్తుదాం. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్.
కృపాభరితుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. మా జీవితాలలో నీవు మాకు చేసిన వాగ్దానములు స్వతంత్రించుకునేలా, వాటిని అడ్డుకునే శత్రు పన్నాగమును పటాపంచలు చేయగలిగేలా ఆత్మీయంగా చురుకైన వరముగా ఉండినట్లు మీ ఆత్మ నడిపింపు మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: ఒక సంఖ్య దేశము పేరుగా గల జాతి ఎవరు? ఆ సంఖ్య ఏమిటి? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.